హాయ్ అందరికీ, ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారా? నేనైతే మంచిగున్నా. మీరందరూ మంచిగున్నారు అనుకుంటున్నా. ఈరోజైతే మేమైతే నర్సాపూర్ అనే విలేజ్కి అయితే వెళ్ళబోతున్నాం. ఎందుకంటే అక్కడ పోచమ్మ టెంపుల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి వంట చేసి తిని అక్కడనే కాసేపు ఎంజాయ్ చేసి వస్తామని ప్లాన్ చేసుకున్నాం. ఇదైతే అనుకోకుండానైతే మేమైతే ప్లాన్ చేసుకున్నాం. సో దీనికైతే మేమైతే అన్నీ అయితే ఇట్లా రెడీ చేసుకుంటున్నాం. అక్కడికి ఏమేమి తీసుకెళ్ళాలి, వంటకి, పూజకి అట్లా అని ఇవన్నీ అయితే మేమైతే చదువుకుంటున్నాం. ఫస్ట్ అయితే ఇవైతే చదువుకున్నాం. ఎల్లిగడ్డలు, అల్లం. ఇవైతే మేమైతే ఉల్లిగడ్డలు ఇవైతే ముందే కట్ చేసుకొని తీసుకెళ్ళినాం. కానీ అట్లా వీడియోలు చూపించాలని చూపించిన. ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలాలు, పసుపు ఇవన్నీ అయితే తీసుకెళ్ళాలి. పూజ సామాన్లు కూడా. మేమైతే ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే ఫస్ట్ అయితే మా ఇంట్లోనైతే ఇట్లా పూజ చేసుకుంటాం. అట్లనే మా ఊర్లో కూడా పోచమ్మ టెంపుల్ ఉంది, అక్కడికి కూడా వెళ్ళొచ్చిరు. సో మధ్యలో అయితే కొన్ని వీడియోస్ అయితే తీయలేదు, ఎందుకంటే ఇక తొందరలో ఈ బిజీలో ఫాస్ట్ చేసినాం కాబట్టి తీయలేదు. ఇవైతే మేమైతే అన్నీ చదువుకున్నాం. ఇవైతే అన్నీ తీసుకెళ్ళాలి మేము. వాటర్ కూడా ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళినాం. ఒక 4 బాటిల్ అయితే తీసుకెళ్ళినాం. అక్కడ ఉంటాయో చూడాలి మరి. మొత్తం పొలాలే కదా, అందుకనే తీసుకెళ్ళినాం. వంటకైతే అక్కడ వాడుకుంటాం, ఇవైతే తాగడానికి అన్నట్టు. ఇవన్నీ ఒక బ్యాగులలో అయితే మేమైతే చదువుకున్నాం. ఒక 2-3 బ్యాగులు అయితే అయినాయి. ఇప్పుడైతే స్టార్ట్ అవుదాం. మంచిగా తట్టా బుట్ట అన్నీ చదువుకొని బండి 2 ట్రిప్పులు కొడితే మా సైన్యం అంతా అక్కడ ఏరింది. అయ్యో ఇదేనండి మన ఊరు. మీలో ఎవరికన్నా ఈ ఊరు తెలిస్తే కామెంట్ చేయండి. నేను చెప్పాలా, మా ఊరు అయితే సుల్తాన్పూర్. ఇదే మిత్రులారా మన ఊరి మట్టి వాసన, పచ్చని పొలాలు, శాంతమైన వాతావరణం. ఈ వీడియోలో మన గ్రామ జీవితం, ప్రకృతి అందాలు, సాధారణమైన కానీ విలువైన క్షణాలను మీతో పంచుకోబోతున్నాను. ఈ ప్రయాణం మొదలైన క్షణం నుంచే మనసు కాస్త తేలికగా అనిపించింది. గ్రామంలో అడుగు పెట్టగానే ఏదో తెలియని ఆనందం మనసంతా నిండిపోతుంది. ఇక్కడ కాలం నెమ్మదిగా నడుస్తుంది, ఎవరికి తొందర లేదు. అందరూ తమ జీవితాల్లో మునిగిపోయి ఉన్నారు. గ్రామంలో అసలు ఉదయం అంటే ఏ అలారం సౌండ్ అవసరం లేదు. పక్షుల కిలకిలలే చాలు మనల్ని లేపడానికి. పొలాల వైపు వెళ్ళే రైతులు, నీళ్లు తీసుకొని వెళ్ళే ఆడవారు, పిల్లల నవ్వులు, ఇవన్నీ చూస్తుంటే అసలు మన చిన్ననాటి రోజులైతే గుర్తొస్తున్నాయి. మేమైతే ఇలా చాలా హ్యాపీగా ఉన్నాం. వెళ్తుంటే కూడా దారిలో అసలు చూడడానికి 2 కళ్ళు అయితే అస్సలు సరిపోవట్లేదు. చూస్తుంటే అట్లనే అక్కడే ఉండబుద్ధి అయింది. అసలు పొలాలు, ఇదైతే వాటర్. ఇట్లా మీకు ఎవరికన్నా ఇట్లా వాటర్ పక్క పోతే భయం అవుతుందా? కామెంట్ అయితే వేయండి. అయితే జారిపోయి ఎక్కడన్నా పడతాము అని మనకైతే భయం అవుతుంది అప్పుడప్పుడు. ఇట్లా స్పీడ్కి వెళ్తాం కదా బండి మీద, అందుకనే నాకైతే కొంచెం భయంగా, కొంచెం ఎగ్జైటెడ్గా, కొంచెం హ్యాపీగా. ఫోన్ అయితే నేనేదో గట్టిగా పట్టుకున్నా, ఎక్కడ జారిపోతుందో అని వీడియో తీయంగా. సో నెక్స్ట్ అయితే నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఏ టెన్షన్ ఉండదు అసలు. అంతా స్లోగా, కూల్గా, ఎవరి బిజీలో వాళ్ళైతే ఉంటారు. మంచిగా అందరూ పలకరిస్తారు. అదే సిటీలోనైతే మనకైతే అస్సలు ఇట్లా ఉండదు. ఎవరి పని వాళ్ళదే. ఇక పక్క పొంటి ఉండదో చూడరు ఎవరు. అసలు చెప్పాలంటే విలేజ్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ లైఫ్ కంపేర్ టు సిటీ లైఫ్. ఎందుకంటే సిటీలో ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను, ఇట్లా ఇవన్నీ అయితే జరుగుతుంటాయి. అదే మన విలేజ్లో అయితే ఫ్రెష్ ఆక్సిజన్ ఉంటుంది, మంచిగా ఏ వాటర్ పొల్యూషన్ ఉండదు, స్వచ్ఛమైన నీరు దొరుకుతుంది బావులలో. మన సిటీలలో అట్లా దొరుకుతాయా? అస్సలు దొరకదు. అసలు విలేజ్లో ఉన్నంత ఫ్రీడమ్ అయితే సిటీలో అస్సలు అయితే ఉండదు. అందుకనే కావచ్చు ఈ మధ్య అందరూ విలేజ్ లైఫ్ని ఎక్కువ కేర్ చేస్తున్నారు. మంచిగా హాలిడేస్ వచ్చినప్పుడు అందరూ విలేజ్లో టైం స్పెండ్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ ద బెస్ట్. ఎప్పుడైనా మీరు పొలాలలోకి దిగిరా? నేనైతే ఒక్కసారి కూడా దిగలేదు. సో ఈసారి దిగుదామని ట్రై చేద్దాం అనుకుంటున్నా. అసలు ఈ వ్యూ, ఒక్కొక్క వ్యూ చూస్తుంటే అసలు ఎట్లుందంటే మనసు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నది.
వాటర్ కూడా చూసిర్రా, పొలం పక్కన ఇట్లా కాలువ లెక్క ఉంది, అందులోకి వెళ్ళి వాటర్ ఇట్లా పోతున్నాయి. నాకైతే అసలు చూస్తుంటే హ్యాపీగా అనిపించింది. ఇక్కడనైతే వాటర్ అయితే ఇట్లా ఆగినట్టు ఒక్క దగ్గర బాగా వాటర్ ఉన్నాయి. వీళ్ళైతే ఇట్లా నాట్లు ఉంటాయి కదా, నాట్లకి కానీ అక్కడక్కడ ఇట్లా వేస్తున్నారు. వీళ్ళైతే ఇట్లా ఇసురుతారు ఆ నాట్లని వేయడానికి, కానీ అక్కడక్కడ కొన్ని అయితే బండిల్స్ లాగా ఉంటాయి కదా, వాటిని అక్కడ ఇసురుతున్నారు. వాళ్ళు పని చేసే వాళ్ళు వచ్చి వాటిని ఇట్లా నాటేస్తారు అన్నమాట. ఈ పొలాలలో ఈ చెట్టు ఇవైతే చాలా మంచిగా ఉంటాయి. ఇదే నర్సాపూర్. మనమైతే వచ్చేసినాం ఇక్కడికి. ఇప్పుడైతే ఇక్కడ మనం టెంపుల్కి అయితే, టెంపుల్ అంటే టెంపుల్ లాగా ఏముండదు, జస్ట్ దేవత ఉంటుంది అన్నట్టు. ఇట్లా దీని లొకేషన్ అయితే ఇట్లా ఉంది. చుట్టుపక్కల వ్యూ అయితే చాలా మంచిగా ఉంది. అక్కడ మా వాళ్ళు అయితే మా కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ వచ్చారు. వచ్చినాక ఇగో మేమైతే అన్ని సామాన్లు అయితే తెచ్చుకున్నాం కదా, అవన్నీ అయితే చదువుకుంటున్నాం. నెక్స్ట్ ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్తుంటే ఇక దారి మధ్యలో ఇవన్నీ ఇట్లా ఉన్నాయి అన్నట్టు. ఇక్కడికి వచ్చినాక ఏదో అడ్వెంచర్ చేసినట్టే ఉన్నది నాకైతే. అన్ని చెట్లు, పెద్ద పెద్ద రాయిలు, బండలు ఉండేసరికి అదొక ఫీలింగ్ వచ్చింది, అడ్వెంచర్ చేసిన ఫీలింగ్. చూడండి అన్నీ మనం చూస్తాం కదా, అడ్వెంచర్ లైఫ్. ఇది కూడా ఒక మెమరీ. సో మేము ఇట్లా వచ్చి చాలా రోజులు అవుతుంది, ఒక 4-5 years బ్యాక్ అయితే మా జాయింట్ ఫ్యామిలీ మొత్తం అందరం వచ్చినాం. అసలు అప్పుడైతే ఫుల్ హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేసినాం. అందరం వచ్చి ముచ్చట్లు పెట్టుకుంటా, హ్యాపీగా తినుకుంటా. ఇట్లా మీకు ఎంతమందికి అయితే ఇష్టమో చెప్పండి. మీరు కూడా ఎప్పుడన్నా ఇట్లా ఖాళీ టైం దొరికినప్పుడైతే ఫ్యామిలీతో అయితే టైం స్పెండ్ చేయండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాల్యుయబుల్ మూమెంట్స్ మన లైఫ్లో ఇవి. అసలు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా మాత్రం ఇలాంటి ఫీలింగ్ అయితే అస్సలు రాదు మనకు. సో ఇదే అన్నట్టు మనం పోచమ్మ అన్నాం కదా, ఇదే. మీరైతే చూడండి, ఇవన్నీ చూపిస్తాను నేనైతే. ఇక్కడైతే ఒక పెద్ద పుట్ట ఉంది కదా, నెక్స్ట్ దీని చుట్టుపక్కల మొత్తం పెద్ద పెద్ద రాయిలు అయితే ఉన్నాయి, బండలు అంటారు కదా, అట్లా ఉన్నాయి. కానీ కొంచెం భయంగానే ఉంటుంది, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళి వస్తుందో, ఏ పాము వస్తుందో ఏమొస్తుందో అని. చూడండి ఈ రాయిలు అయితే ఇట్లా ఉన్నాయి. అట్లనే మనం ఈ సమ్మక్క సారక్క జాతర ఉంది కదా, ఇక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేనైతే ఒక వీడియోని అయితే తీసి అప్లోడ్ అయితే చేస్తాను. సో ఇక్కడ పోచమ్మక్క అయితే చిలుకలు అంటారు కదా, చిలుకలు అయితే కట్టిర్రు. ఇట్లా మొక్కుకొని ఇట్లా కడతారు. చిలుకలు అంటే ఇష్టం అన్నమాట పోచమ్మకు, అందుకనే కట్టిరు. మా మమ్మీ అండ్ మా డాడీ కూడా ఇగో చెరొక్క చిలుకని అయితే కట్టిర్రు. సో ఇట్లా ప్రసాదం అవైతే ఉల్లిగడ్డలు, ఇట్లా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, డబ్బులు చిల్లర ఇట్లా ఇస్తారు అన్నట్టు. అక్కడ ఉన్న ఆమెకు అక్కడ దీపం అయితే ఉంది, అట్లనే కొబ్బరికాయలు ఇవన్నీ అయితే మొక్కుతారనమాట. మేమైతే ఎప్పుడు చిన్నప్పుడు ఉన్నప్పుడు పోయినాం, అప్పటికిప్పటికి అసలు ఏం చేంజ్ కాలేదు, అట్లనే ఉంది. అక్కడికి పోతే అదేంటో అదే వేరే ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. సో మేమందరం చాలా హ్యాపీగానైతే ఉన్నాం ఇక్కడ. నేనైతే మధ్యలో ఏ ఒక్క నిమిషం దొరికినా కథ ఫోన్ తీసుడు, వీడియో తీసుడు, ఫోటో తీసుడు, ఇదే పనిగా నాకు. చూసిరు కదా అసలు పొలాలు ఎంత మంచిగా ఉన్నాయో. అట్లనే ఇక్కడ ఒక 2 ఆవులు అయితే ఉన్నాయి, చూపిస్తారు రండి. ఒక ఆవు అయితే ఇట్లా మీదికి వచ్చింది అనుకుంటున్నాను, మా మమ్మీ మీకైతే వచ్చింది. గీ ఆవే అని అన్నది ఒకసారి.
ఇక నెక్స్ట్ అయితే వంట చేసుకోవడానికి అయితే పొయ్యిల కట్టెలు అయితే తెచ్చుకుంటాం. మేము కూడా తెచ్చుకున్నాం కానీ అవి కొన్ని ఉన్నాయని ఇంకా కొన్ని తెచ్చుకున్నాం. ఇప్పుడైతే చికెన్ అయితే మ్యారినేట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే అల్లం పేస్టు, ఇవి ఇంతకుముందు తెచ్చుకున్నాం కదా, అదేంటి కారం, ఉప్పు ఇవైతే వేసుకోండి. అట్లనే పసుపు, ఆయిల్ కూడా వేసుకొని ఇదంతా మంచిగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోండి. ఈలోపు మా మమ్మీ అయితే ఆల్రెడీ అన్నం కూడా వండేసింది. ఇక ఒక కర్రీ అనుకుంటే అయిపోతుంది. అసలు మేము వంట చేసుకోని కానీ పొలాలలో నీళ్ళు ఉంటాయి అనుకున్నాం కానీ పొలాలలో నీళ్ళు అయితే లేవు. ఇప్పుడు ఏంటి మా పరిస్థితి అని అనుకుంటారా? మా డాడీ అయితే అదేంటి చికెన్ ఇవే మినరల్ వాటర్ ఉంటాయి కదా, వీటితోనే కొంచెం సరిపెట్టుకున్నాం. ఇంకా కొన్ని ఎక్కడికి వెళ్ళి తెచ్చిండు. అయితే ఎవరైనా వెళ్తే అక్కడైతే నమ్మకండి, కొన్ని వట్టి వాటర్ కూడా తీసుకెళ్ళండి, మా లెక్క కాకుండా. అక్కడ పోయినాక వాటర్ లేవు. మేము ఫస్ట్ మా మమ్మీ వాళ్ళు వెళ్ళినప్పుడే అక్కడ వాటర్ వచ్చినాయంట. నెక్స్ట్ నేను మా చెల్లె సెకండ్ ట్రిప్కి వెళ్ళినాం కదా, ఆయన వాటర్ అయితే అయిపోయినాయి. అక్కడ వాటర్ అయితే వస్తలేవు. పొలాలే కదా వస్తాయి కానీ మేము అనుకున్నాం కానీ రాలేదు. ఇక ఎట్లా అనేసరికి ఏదో ఒకటి చేసి మెల్లగా ఫుడ్ ఎక్కించినాం. ఇక ఇప్పుడైతే చికెన్ అయితే వండుకుందాం. ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేసుకోండి. మనం అది తెచ్చుకున్నాం కదా పుట్లాలు కట్టి, గరం మసాలా అని అదని. ఇప్పుడైతే ఇవన్నీ ఉంటాయి కదా, ఏంటి మన లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఇవి అన్నీ ఒక దాంట్లో వేసుకున్నాం కదా, హోల్ గరం మసాలా అంటారు దాన్ని. అవైతే వేసుకోండి. నూనె వేడైనాక ఈ కట్టెలు అయితే మండుతలేవు చక్కగా, ఊకే దాన్ని ఊరుకుంటా ఇసురుకుంటా ఉన్నాం. అందుకనే కొంచెం లేట్ అయింది. ఆయిల్ అయితే అవి అందులో వేసినాక ఈ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఉంటాయి కదా, ఇవైతే మేము ఫస్టే కట్ చేసుకొని తెచ్చుకున్నాం. సో తొందర అయిపోయింది మాకు. ఇవైతే అందులో వేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యేటట్టు ఊకే కలుపుకుంటూ ఉండండి. ఆనియన్స్ అయితే ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆగండి. ఇవి ఫ్రై అయినాక నెక్స్ట్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోండి అందులో. ఈ చికెన్ వేసుకున్నాక కూడా మంచిగా కలపండి. చికెన్ అయితే ఇట్లా ఊకే కలుపుకుంటుండండి. అసలే కట్టగా పోయి వండుతాను, ఇంకా మంట ఎక్కువ అయితే అయితే కింద మాడిపోతుంది. ఈ గంజు అయితే దాని మీద చక్కగా ఇట్లా సెట్ కాలే అన్నట్టు మళ్ళీ ఒకసారి ఆ గంజు తీసి మళ్ళీ ఆ రాళ్ళు సెట్ చేసి మళ్ళీ పెట్టినాం. ఈలోపు ఇంతకుముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గిన్నెలను అయితే కొన్ని వాటర్ అయితే పోసుకొని పెట్టుకోండి. ఎందుకంటే చికెన్లో కొంచెం గ్రేవీ కోసం వాటర్ అయితే వేసుకోవాలి కదా, దానికోసం అని. ఈ మధ్యలో ఇగో స్నాక్స్ కోసం అని సకినప్పాలు, గారప్పాలు అయితే తెచ్చుకున్నాం మేమైతే. అవి తినుకుంటా ఇగో చికెన్ చేసుకుంటా ఉన్నాం. నాకు మధ్యలో చైన్ వచ్చిందని ఆయనతో గంట మా మమ్మీకి ఇచ్చా. నేనేమో వీడియో కోసం అని నేను చేద్దాం అనుకుంటే ఆయన చైన్ వచ్చింది. మధ్యలో మా మమ్మీకి ఇచ్చిన ఒకసారి, మళ్ళీ తర్వాత నేను కలిపిన. సో లాస్ట్కి అయితే మన చికెన్ అయితే రెడీ అయింది. ఇప్పుడైతే ధనియాల పొడి అండ్ కొత్తిమీర ఉంటాయి కదా, ఇవి రెండు వేసుకొని మళ్ళీ ఒక 5 minutes అయితే అట్లా ఉండనియండి ఆ వేడికి. ఇప్పుడైతే అక్కడ ఎండ కొడుతుందని మేమైతే వేరే ప్లేస్కి అయితే పోతున్నాం. ఇక మళ్ళీ ఇవన్నీ తట్టా బుట్ట పట్టుకొని ఒక పెద్ద రాయి అవుతుంది, దాని మీద కూర్చోవడానికి మంచిగా ఉందని మేమైతే అక్కడికైతే పోయినాం. అక్కడికి పోయినైతే తిన్నాం. చికెన్ అయితే అసలు మస్తు అంటే మస్తు ఉన్నది. ఇంటికాడ ఎప్పుడు ఎంత ఇంట్రెస్ట్ అయితే అనుకున్నా అట్లానైతే అస్సలు రాదు చికెన్, అంత సూపర్గా ఉంది. ఒక్కొక్కరం అయితే మంచిగా లగాయించడం మంచిగా ఉన్నదని. అసలు ఎంత టేస్టీ అంటే టేస్టీ ఉన్నది. మాకైతే ఆ చికెన్ టేస్ట్కే కథం అందరూ ఫుల్ ఫిదా అయిపోయినాం. ఇక ఇక్కడ ఈ రాయి మీదకి వచ్చినాక మంచిగా ఒకసారి ఫోన్ ఇట్లా పెట్టంగానే ఒక వ్యూ మంచిగా అనిపించింది. ఇదైతే ఇట్లా తీసిన అన్నట్టు. ఎంతమందికి మీకు ఇట్లా ఫోటోలు వీడియోలు తీయడం అంటే ఇష్టమో కామెంట్ కూడా చేయండి. నాకైతే చాలా ఇష్టం దేన్నైనా ఫోటో తీయడం, చెట్లని, పొలాలని, ఇట్లా ఎటన్నా పోతే వీడియోలు తీయడం అంటే నాకైతే ఇష్టం.
చూసిరు కదా అసలు ఎంత మంచిగా ఉన్నదని. అట్లనే మేము కాసేపు తిన్నాక అట్లా పోయి తిరిగేద్దామని తిని మళ్ళీ సామాన్లన్నీ అట్లా ప్యాక్ చేసుకొని పెట్టుకొని అట్లా పోయినాం అన్నట్టు. పొలాల దిక్కు పోయినాం కానీ పొలాలకైతే దిగలేదు. ఇక్కడ నుంచి అయితే అసలు ఫొటోస్ అయితే మస్తు వస్తున్నాయి, వీడియోస్ కూడా మంచిగా వచ్చినాయి. అందుకని ఇక్కడ ఊకే ఫొటోస్ వీడియోస్ అయితే తీసిన నేనైతే. ఈ గ్యాప్లో వీళ్ళందరూ మా మమ్మీ మా డాడీ ఉంటారు కదా, వీళ్ళైతే అన్న గంజులు ఉంటాయి కదా అవి అయితే తెచ్చిర్రు. సో నెక్స్ట్ అయితే స్ప్రైట్ పెరుగు ఇవన్నీ అయితే మేము తిన్నాం. అసలు చికెన్ గురించి చెప్పాలంటే అసలు వేరే లేవు, అసలు మాటలు కూడా వస్తలేవు. చికెన్ అయితే అంత సూపర్గా కుదిరిందనమాట. ఎప్పుడు తెచ్చుకున్నా మాత్రం అస్సలు ఇంటికాడ అస్సలు కుదరదు. ఎంత ఇంట్రెస్ట్ పెట్టాడు ఏమన్నా కానీ రాదు. ఇగో మంచిగా ప్యాకింగ్ చేసుకొని అట్లా పొలాల పండి పోదామని పోయినాం. పొలాలకు పోయినాం కానీ అలా దిగుతాం వల్ల బురద అంటుతుంది. ఆ బురద కడుక్కోవడానికి అక్కడ నీళ్ళు లేవు, అందుకనే దిగలేదు. సపరేట్గా ఒక వీడియో తీసుకొని వెనక వచ్చినాం. ఇక మళ్ళనైతే ఇక రిటర్న్ అయినాం. ఇక తొందరనే మళ్ళీ చీకటి అవుతుందని మళ్ళీ 2 ట్రిప్పులు కొట్టాలి కదా ఇంటికి. అందుకనే మళ్ళీ రాంగ కూడా కొన్ని వీడియోస్ అయితే తీసిన. అసలు సాయంత్రం కూడా వీడియోస్ కూడా మస్తు వచ్చినాయి. అసలు చూడండి సన్ ఇందాకలే చెప్పిన కదా ఈ బండ ఇట్లా స్లోపు ఉందన్నట్టు అది ఎక్కుతున్నా, అందుకనే ఇట్లా వెడల్పుగా కొంచెం ఫస్ట్ సన్నం ఉండి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇట్లా వెడల్పుగా ఒక అట్లా ఉందన్నట్టు చాలా మంచిగా ఉంది. ఇట్లా వీడియో చూసి ఎంత మంచిగా వస్తుందో ఇక్కడ నుంచి అయితే. ఇదైతే ఫోటో. అసలు ఈ ఫోటో ఎట్లా వచ్చింది అనేది మాత్రం దీనికి ఈ ఫోటో కోసం అన్న మీరు లైక్ చేయండి. ఇప్పుడైతే మేమైతే రిటర్న్ అయితే అవుతున్నాం. మళ్ళీ తట్ట బుట్ట అన్నీ చదువుకొని మళ్ళీ బండెక్కి మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు హోమ్. కానీ చాలా మంచిగా ఎంటర్టైన్ అయింది మాకైతే. వాల్యుయబుల్ మూమెంట్స్. ఈరోజు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం అందరం. వస్తుంటే కూడా ఇక వెనక బండి మీద కూర్చుంటే ఏం చేస్తామని మళ్ళీ వీడియోలు మళ్ళీ ఫోటోలు ఇదే పని. ఇక అసలు వీడియోల కోసం పోయినావా అనిపించింది నాకైతే అక్కడికి పోయినాక. చూసిరు కదా పొద్దున కంటే ఇంకా సాయంత్రం అయితే ఇంకా మంచిగా వచ్చినాయి. చూసిరు కదా సన్ అయితే ఇట్లా ఆ పొలంలో ఉన్న వాటర్లో పడితే అది రిఫ్లెక్ట్ అయ్యి ఎంత మంచిగా ఉందో అట్లా. అసలు ఫోన్ ఎట్లకెళ్ళి తీసినా అసలు ఎంత మంచిగా అంత మంచిగా వచ్చినాయి వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే. మధ్యలో ఇంకా పొద్దుగాల పోయేటప్పుడేమో నాటేసేటోళ్ళు, ఆ ఎడ్ల బండి, ట్రాక్టరు, ఇగో ఇక్కడ ఒక ఎడ్ల బండి, అందులో ఆ నాట్లే ఉంటాయి కదా అవి, ఇగో ఇక్కడైతే మళ్ళీ ఒక ట్రాక్టరు పొలంలో దున్నుతారు కదా అట్లా ఆ ట్రాక్టరు. ఇగో ఇదైతే డైరెక్ట్ ఎడ్ల బండి ఆ పొలంలోనే ఉన్నది. నెక్స్ట్ వాటరు, పొలం మీకెళ్ళి అట్లా నడుచుకుంటూ వస్తారు పని చేసిన వాళ్ళు. ఇదైతే పెద్దమ్మ టెంపుల్ అంట. అక్కడ బొమ్మలు కూడా మంచిగా ఉన్నాయి కదా గోడ పైన. ఈ ఒక పొలంలో ఇట్లా దున్నుతారు. నెక్స్ట్ ఇది ఒక ఇది బఫెల్లో ఉంటుంది కదా అదైతే గడ్డి తింటుంది. ఇక్కడ డ్రాప్ ఉంది కదా ఆ డ్రాప్ దగ్గరకు వచ్చినాకైతే ఫుల్ సౌండ్ వచ్చింది, భయంకరంగా ఉన్నది ఆ సౌండ్. అక్కడనేమో ఒక హార్వెస్టర్ మిషన్. ఈ వాటర్ అయితే మంచిగా పైనకి ఇట్లా బాగున్నాయి. చూసిరు కదా అసలు ఏ యాంగిల్కి వెళ్ళి తీసినా మాత్రం ఫోటోలు వీడియో అయితే మస్తు అంటే మస్తు వచ్చినాయి. ఇక మళ్ళీ ఇదైతే మా గ్రామ పంచాయతీ, ఇదైతే మా ఇంటికి పోయే రూటు, మా సుల్తాన్పూర్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియో కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.